శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు మధ్యలో జరుగుతున్నటువంటి దసరా నవరాత్రుల సందర్భంగా మేషరాశి వారు వారి జీవితంలో రేపు రాబోయే విజయదశమి నుంచి మరి వ్యాపారపరంగా కానీ వృత్తిపరంగా కానీ అభివృద్ధి చెందాలన్నా లేదా వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడాలన్నా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే మనం ఏది కొత్తగా ప్రారంభిస్తే తొందరగా మన సమస్యల నుంచి బయటపడతామన్న విషయాన్ని మనం ఈ వీడియోలో మేషరాశి గురించి తెలుసుకుందాం. మరి ఏదైనా మన సాంప్రదాయ ప్రకారం దసరా నుండి ఏదైనా కొత్త పని ప్రారంభించినప్పుడు ఆ పని విజయవంతంగా పూర్తవుతుందని చాలామంది నమ్మకం. అది చాలా కాలంగా మన పురాణాల నుంచి అందరూ కూడా పాటించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనకి జ్యోతిష్ శాస్త్రరీత్యా మన మేషరాశి వారు ఏ వృత్తిలో రాణించగలుగుతారు, వారు ప్రస్తుతం ఉన్నటువంటి వృత్తిలో సక్సెస్ అయినప్పటికీ పర్వాలేదు, లేదు ఇంకా మనం గ్రోత్ కావాలి అని మనం ఆలోచించినప్పుడు ఏ వ్యాపార రంగంలోకి వెళ్తే బాగుంటుంది అన్నది ఈ విజయదశమి రోజు ఉన్నటువంటి గ్రహస్థితి ఆధారంగా మనం ఎస్పెషల్లీ మేషరాశి వారు ఏ నిర్ణయాలు తీసుకోవడం వల్ల జాగ్రత్తగా ఉండడం జరుగుతుందన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నంలో ముందుగా ఏదైనా రాహు ఒకరి జీవితంలో అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాలన్నా, బాగా ఉన్నత స్థాయిలో ఉన్నవాడు పతనం చెందాలన్నా రాహువే ప్రధానంగా కారణం అవుతూ ఉంటాడు. అటువంటి రాహు మన మేషరాశి వారికి లాభస్థానంలో ఉండడం వల్ల వీరి యొక్క ప్రయత్నాలు అంటే రాహు సంబంధించిన కారకత్వాల్లో వీళ్ళు బాగా రాణించగలిగే అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యంగా రాహు కారకత్వాలైనటువంటి సినిమా పరిశ్రమ, సాఫ్ట్వేరు, రైల్వేసు, అలాగే కొద్దిగా అనెతికల్గా ఉన్నవి, కొద్దిగా మన చట్టానికి న్యాయానికి కాకుండా తగు రీతిలో అంటే ప్రస్తుత సమాజానికి కొంతవరకు అది కరెక్ట్గానే ఉంటుంది. అంటే ఏదన్నా రాహు లాభస్థానంలో ఉండడం వల్ల మేషరాశి వారు మరి లిక్కర్ బిజినెస్లోకి ప్రవేశించిన, ఫార్మా సంబంధించిన రంగంలోకి ప్రవేశించిన కంపల్సరిగా ఈ రాబోయే విజయదశమి నుంచి వారి యొక్క పరిస్థితి చాలా వరకు మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే అత్యంత ఖరీదైనటువంటి మన మేషరాశి వారికి కుజుడు సప్తమ స్థానం నుండి వీక్షిస్తున్నాడు. అంటే సప్తమం ఎప్పుడు దశమం, అటువంటి కుజుడు సప్తమ స్థానం నుంచి తన ఉచ్చస్థానం అయినటువంటి దశమ స్థానంలోకి నెమ్మదిగా ప్రయాణం చేయడం జరుగుతుంది. అంటే మేషరాశి వారు సెకండ్ ఆప్షన్గా రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవేశిస్తే కంపల్సరీగా వాళ్ళకి ఈ సంవత్సరంలో వారి ఉన్నటువంటి వనరులు, స్థిరాస్తులు, ఆదాయం కూడా అనేక రెట్లు పెరిగే అవకాశం ఉన్నది. సాధారణంగా ఈ రియల్ ఎస్టేట్ పరిశ్రమని మనం అబ్జర్వ్ చేసినప్పుడు కుజుడు యొక్క బలాన్ని బట్టి, కుజుడు యొక్క పరివర్తన బట్టి, ట్రాన్సిషన్ బట్టి మనకి ఆ ప్రభావం కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు కుజుడు నెమ్మదిగా ముందుగా ప్రస్తుతం తులారాశిలో ఉంటూ స్వక్షేత్రమైనటువంటి వృశ్చికంలో ప్రవేశించి అక్కడి నుంచి భాగ్యస్థానం నుంచి దశమస్థానం అయినటువంటి మకరంలోకి ఉచ్చస్థానంలోకి వెళ్ళడం వల్ల కంపల్సరిగా మరి రాబోయే సమయంలో అంటే రాబోయే 4-5 నెలల్లో ఈ మేషరాశి వారికి కన్స్ట్రక్షను, రియల్ ఎస్టేట్ రంగంలో చాలా వరకు గొప్ప అభివృద్ధి రావడం అన్నది జరుగుతూ ఉంటుంది. కంపల్సరిగా మీరు విజయదశమి రోజు మళ్ళీ కొత్తగా ఒక వెంచర్ స్టార్ట్ చేసినా, లేదంటే ఒక ప్రోగ్రెస్గా మీరు కొత్తగా ఏదైనా స్టార్ట్ చేసినా కంపల్సరిగా మీకు రేపు రాబోయే దశమి నుంచి రాణించే అవకాశం ఉన్నది. దాని తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మేషరాశిలో రవి ఉచ్చ పొందుతుంటాడు కాబట్టి ఎవరైతే ఈ రాశిలో ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటారో,
అంటే మామూలు సాధారణ ఉద్యోగం కాకుండా ఎక్కువగా ఈ గ్రూప్ 1 అలాగే సివిల్స్ ఇలాంటి ఉన్నత స్థాయి ఐఏఎస్ ఆఫీసర్ లాంటి ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి ఈ విజయదశమి చాలా అనుకూలంగా ఉన్నది. ఎందుకంటే రవి 6వ స్థానంలో ఉంటూ బుధగ్రహం బుధుడు ఉచ్చులో ఉంటూ ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం 6వ స్థానం అన్నది విజయస్థానం ఎవరికన్నా. అటువంటి మేషరాశి వారికి విజయస్థానంలో ఏర్పడినటువంటి రవితో కూడుకున్నటువంటి ఈ యోగ ప్రభావం వల్ల కంపల్సరిగా ఈ మేషరాశి వారు ఉన్నత స్థాయి అధికార హోదా ముద్రణాధికారం కలిగినటువంటి ఉద్యోగంలో ప్రవేశించడానికి, దానికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూల్లో కానీ వ్రాత పరీక్షల్లో కానీ నెగ్గడానికి ఈ గ్రహస్థితి మీకు చాలా అనుకూలంగా కనబడుతుంది. కాబట్టి మీరు ఒక మంచి ముహూర్తం చూసి, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగంలో ప్రవేశించాలనుకుంటున్నారో వారు ఒక మంచి ముహూర్తం చూసి, అంటే విజయదశమి నాడు అక్టోబర్ 2వ తారీఖు నాడు కంపల్సరిగా మీరు మీ యొక్క పని ప్రారంభిస్తే కంపల్సరిగా మీరు వచ్చే సంవత్సరం నాటికి ఒక ప్రభుత్వ అధికారిగా మీరు ఉండే అవకాశం ఉన్నది. దాంతో మీకు ఇప్పుడు ఈ గురుగ్రహం కూడా మీకు తృతీయ స్థానంలో అభివృద్ధికర స్థానంలో ఉంటూ 9వ స్థానాన్ని వీక్షించడం వల్ల, అంటే అది అదృష్ట స్థానం కాబట్టి ఇంకా చివరి ఆప్షన్గా మీకు విదేశ ప్రయత్నాలు, ఎవరైనా విదేశ ప్రయత్నాలు చేద్దామనుకున్నా, ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశిద్దామనుకున్నా కంపల్సరిగా ఈ గురుగ్రహ అనుగ్రహం కూడా మీకు రావడం జరుగుతుంది. అలాగే కామన్గా ఈ ఉపచయ స్థానాలైనటువంటి 3, 6, 10, 11 స్థానాల్లో కనీసం 3 స్థానాల్లో ఈ బలమైన గ్రహాలు ఉన్నప్పుడు కంపల్సరిగా జాతకుడికి ఆ సంవత్సరం అనుకూలంగా మారడం జరుగుతుంటుంది. ఆ విధంగా ఈ మేషరాశి వారికి 3లో గురుగ్రహం, 6లో రవి బుధుడు, 11లో రాహుగ్రహం ఉండడం వరకు చాలా వరకు మీరు మంచి అభివృద్ధి అన్నది మీకు ఈ సంవత్సరంలో కనబడుతుంది. కాబట్టి దశమి నాడు మీకు నచ్చినది మనం చెప్పిన దాంట్లో ఏదో ఒకటి ప్రారంభించుకోండి. అయితే చిన్న సవరణ ఏంటంటే, వ్యయంలో శని ఉండడం వలన పెట్టుబడి పెట్టే ముందు, ధనం ఖర్చు పెట్టే ముందు మోసపోకుండా సరైన సోర్స్లో దాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అందువలన కంపల్సరీగా మీరు పెద్ద మొత్తంలో ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది. ఈ విజయదశమి సందర్భంగా మీరు కేవలం ఒక సంవత్సరంలోనే ఆర్థిక పరంగా మీ యొక్క అభివృద్ధికి ఒక చక్కని పరిహారం అన్నది ఈ వీడియోలో తెలుసుకోండి. అయితే నమ్మకంతో జాగ్రత్తగా మీరు దీన్ని పాటించడం వల్ల మీ యొక్క అభివృద్ధి 100% సక్సెస్ రావడం జరుగుతుంది. మీరు మన మార్కెట్లో ఉన్నటువంటి ఈ ఆవకాయ పచ్చళ్ళు ఉన్నటువంటి జాడీ ఒకటి, అంటే దాన్ని పింగాణితో తయారు చేసినటువంటి జాడీ, అది ఆవకాయ పచ్చళ్ళు వేసుకోవడానికి అది ఉపయోగిస్తుంటారు. ఒక మీడియం సైజు, అంటే మీ యొక్క స్థితిని బట్టి ఒక మాదిరిగా ఇది ఆవకాయ జాడీ చిన్న సైజు తీసుకోండి. దానిపైన ఎరుపు రంగుతో ఒక స్వస్తిక్ గుర్తు పెయింట్ చేయడం కానీ లేదా స్టిక్కర్ కానీ అంటించండి, సరిపోతుంది. అంటే రేపు విజయదశమి రోజే, ఆ రోజు గురువారం వస్తుంది కాబట్టి ఆ రోజు ఆ జాడీలో ఈ కళ్ళు ఉప్పు, అంటే సముద్రం ఉప్పు కొద్దిగా అందులో వేయటం, అంటే మీకు తర్వాత అది ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి ఆ ఉప్పు కొద్దిగా పిడికడు ఉప్పు అందులో వేయవలసి ఉంటుంది. అలాగే గోమతి చక్రాలు ఒక 6 అందులో వేయండి. గోమతి చక్రాలు లభ్యం కాని పక్షంలో ముత్యం, అంటే మనకి మంచి ముత్యం అక్కర్లేదు, ఏదైనా ముత్యాలు ఒక 6 కానీ 1 కానీ ఆ జాడీలో వేసి 6 సంఖ్య వచ్చేలాగా ఇప్పుడు మనకి 10 రూపాయలు కాయిన్లు అవి వస్తున్నాయి కాబట్టి మరి 3 100 రూపాయల నోట్లు, 3 10 రూపాయల కాయిన్లు, అంటే మొత్తం మీద 330 రూపాయలు అవుతాయి. అంటే సంఖ్య 6 వచ్చింది కాబట్టి, అంటే ముందు రోజు విజయదశమి రోజు అలా వేసి దాని తర్వాత వారం నుంచి ప్రతి శుక్రవారం రోజు కూడా ఈ విధంగా 6 సంఖ్య వచ్చేలాగా 510, 5100 మీకు ఎంత వీలుంటే, అంటే కంపల్సరీగా మీరు
సంకల్పం వేసుకుంటే ప్రతి వారానికి కొంత పెరుగుతుంది. ఈ వారం 510 వేస్తే వచ్చే వారానికి 5000 ఒకటన్నా వేయచ్చు. ఆ విధంగా పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా 52 వారాల పాటు మీరు దీన్ని పోయడం అంటే ఈ ధనం ఏమవుతుందంటే ఈ కొత్త నోట్లా వేయటం వల్ల పైకి ఉబ్బుతాం పొంగుతున్నట్టు అనిపిస్తుంటుంది. దాన్ని నొక్కిపెట్టి ఆ మూత పెట్టేస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా ఆ ధనం మీకు బయటకు వచ్చే విధంగా కంప్లీట్గా ఒక 1 ఇయర్ దాన్ని వేసి దాన్ని ఒక సంవత్సరం మళ్ళీ విజయదశమి రాజుకి ఆ ధనంతో ఏదైనా ఒక గోల్డ్ ఎంత వస్తే అంత గోల్డ్ అది కొని అమ్మవారి రూపో లేదన్నా పెట్టి మామూలుగా అది మీ ఇంట్లో మీ అర్ధాంగికో మీ మదర్కో లేదంటే అమ్మవారికో పెట్టడం వల్ల కంప్లీట్గా మీ యొక్క అభివృద్ధి మీరు ఒక సంవత్సరం పాటు చేసి చూడండి. ఇందాక మనం ఏ రాశి వారికి ఆ రాశి చెప్పిన విధంగా మీకు అనుకున్న విధంగా ఆ గ్రహానికి అనుకూలంగా అది చేస్తూ ఈ విధంగా ఈ రెమెడీ పాటించడం వల్ల అవకాశం లేని వాళ్ళు కేవలం 60 రూపాయలతో అయినా స్టార్ట్ చేయొచ్చు. ప్రతి వారం 60 రూపాయలు వేయటం వల్ల చాలా వరకు ఎందరికో ఇది మామూలు సాధారణ వాళ్ళు ఈరోజు కోటీశ్వరులుగా మారడం జరిగింది. ఒకసారి మీరు కూడా ఈ రెమెడీ ఆచరించండి. అయితే ఆవకాయ జాడి పింగాణి తెలుపు రంగు కలర్ ఏదైనా పర్లేదు, స్వస్తిక్ దాని మీద స్టిక్కర్ కానీ పెయింట్ కానీ వేయవలసి ఉంటుంది. కంపల్సరీగా సాల్టు, గోమతి చక్రాలు, ముత్యాలు ఇవి వేయాలి. ఇవన్నీ లక్ష్మీప్రదం. ఇవన్నీ చేయడం వల్ల కంప్లీట్గా మీ యొక్క ఆర్థిక స్థితి బ్రహ్మాండంగా మారుతుంది. స్వస్తి.